ఆర్ కృష్ణయ్య గారు అధ్యక్ష, ఇది వ్యవసాయ శాఖ మంత్రికి సంబంధించినటువంటి అంశం. ప్రధానంగా మన తెలంగాణ వచ్చిన తర్వాత రైతులకు ఎంతో లాభం అవుతుంది, గిట్టుబాటు ధరలు ఇస్తారని ఆశించారు. కానీ ఇప్పటికీ పత్తి, పసుపు, చెరుకు, సోయాబీన్, అదేవిధంగా ఇంకా ఇతర పంటలకు కొన్ని పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదు. పసుపు పండించడం ఒకప్పుడు ఇది అంతర్జాతీయంగా ప్రసిద్ధిగాంచినటువంటిది. దీనికి దళారులు మార్కెట్ మధ్య లోపలనే దోపిడీ జరుగుతుంది తప్ప అస్సలు గిట్టుబాటు ధర లేక రోజు రోజుకు తగ్గిపోతుంది. అందుకే పసుపుకు గిట్టుబాటు ధర లభించేటట్టుగా చేయవలసినటువంటి దాని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఇక చెరుకు విషయానికి వస్తే మహారాష్ట్ర, కర్ణాటకలోనేమో 4000 పైగా ఇస్తున్నారు. మనత మాత్రము అగ్రిమెంట్ అయిన చెరుకుకు 2900, 2950 ఇస్తున్నారు. మరి వేరే రాష్ట్రం నుంచి చెరుకు తెచ్చుకునే దానికి మన రాష్ట్రం వాళ్ళే 3900 ఇస్తున్నారు. ఈ వ్యత్యాసాన్ని తొలగించడానికి ఫ్యాక్టరీ యజమానులతోటి మాట్లాడి అందరికీ ఒకటే రేట్ ఇచ్చేటట్టుగా చర్యలు తీసుకోవాలి. ఇక పత్తి విషయంలో కూడా ఇదే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పత్తికి గిట్టుబాటు ప్రభుత్వం ఏమో పత్తి వేయకుండా అని చెప్పి సోయాబీన్ వేయండి, ఇంకా ఇతర పంటలు వేయండి అని చెప్పింది. పత్తి కంది వేయండి అని చెప్పింది. పత్తికి గిట్టుబాటు ధర ఒక 5000 చుట్టే తిరుగుతుంది తప్ప ఇంకా పెరగడం లేదు. పత్తి రేటు కూడా పెంచవలసినటువంటి అవసరం ఉంది. రైతుల ఆత్మహత్యలకు గిట్టుబాటు ధర లభించక కూడా లేబర్ ఛార్జ్ పెరిగింది, పెస్టిసైడ్స్ పెరిగినాయి, అన్నిటి యొక్క ధరలు పెరిగినాయి. కాబట్టి దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పి 5 సబ్జెక్టులు మాట్లాడుతున్నారు. పోచారం గారు. గౌరవ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు చెప్పినట్టు అంశాన్ని నోట్ చేసుకున్నాం అధ్యక్ష, తగు చర్య తీసుకుంటాం.